ప్రకాశం జిల్లాలోని ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన ఆ ఊరును మన దేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచ పటంపై బ్యాడ్మింటన్లో తిరుగులేని విజయకేతనం ఎగురవేశారు మన ఖేల్ రత్న. తనొక విజనరీగా అకాడమీని స్థాపించి ఎంతో మందికి క్రీడా స్ఫూర్తి పంచుతున్నారు. తానొక్కడే క్రీడారంగంలో ఉన్నత శిఖరాలపై ఎక్కితే చాలదు, తన శిష్యులను కూడా అదే దారిలో పయనించేలా పట్టుదల వదలకుండా కృషి చేస్తున్నారు. ఆయన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్, నేషనల్ చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత పద్మశ్రీ పుల్లెల గోపిచంద్ ఈనాటి మన విజేత. నమస్కారం అండి గోపిచంద్ గారు. విజేత కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చుకున్నారండి బ్యాడ్మింటన్లో. ఏమైనా ఎప్పుడైనా ఊహించారా ఈ స్థాయికి వస్తారు అని? చిన్నప్పుడు డెఫినెట్లీ నాట్. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు ఏదో అందరిలాగానే సరదాగా బ్యాడ్మింటన్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆడటం మొదలు పెట్టాను. దాని తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫస్ట్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు మన స్టేట్లో కూడా కొంచెం బాగా ఆడొచ్చు అనిపించింది. కొంచెం కష్టపడితే ఇంకా నేషనల్స్లో కూడా బాగా ఆడుతుంది. అలానే నేషనల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆడినప్పుడు ఇంకా కొంచెం కష్టపడితే అట్ ఎవ్రీ స్టెప్ మీకు ఇంకా కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అని అనిపించింది. మొదట్లో మీకు అసలు క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అని విన్నాం. అది ఎలా మీ ఎక్కడో విన్నాం, మీరు రాగానే ఇంట్లోకి లోపలికి అడుగు పెట్టకముందే స్కోర్ ఎంత, ఎవరు ఆడారు, ఎవరు అవుట్ అయ్యారు, ఎన్ని వికెట్స్ కనుక్కొని అంతా లోపలికి వచ్చేవాళ్ళట. ఎస్పెషలీ ఆ టైంలో కూడా 84, 85 ఆ టైంలో ఈ క్రికెట్ వరల్డ్ కప్ గురించి వరల్డ్ కప్, అలాగే బెన్సన్ అండ్ హెడ్జెస్ ట్రోఫీ కానీ అలా క్రికెట్ అంటే జనరలీ ఇంకా టీవీలో చూపించినా కూడా క్రికెటే చూపించేవాళ్ళు. సో అందుకని చాలా ఇంట్రెస్ట్. అండ్ బయటికి వెళ్ళి ఆడినప్పుడు కూడా చాలా మంది పిల్లలతోని అట్లా క్రికెటే ఆడటం చేశాను. కానీ ఒక స్పోర్ట్ రెగ్యులర్గా తీసుకుందాము అనిపించినప్పుడు బ్యాడ్మింటన్కి కొంచెం కనెక్షన్ ఉండిందండి. ఎందుకంటే మై ఆంట్ పిన్ని మాంచాల, షీ వాజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంట్ అంటే మా మదర్ వాళ్ళ సిస్టర్. ఓకే, షీ వాజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్. అలాగే మై బ్రదర్ స్టార్టెడ్ టు ప్లే బ్యాడ్మింటన్. సో అలాగ ఒకసారి స్టేడియంకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఐ రియలీ లైక్ ద స్పోర్ట్. అండ్ ద ఫస్ట్ 2-3 days ఐ వాజ్ అ లిటిల్ షై టు బిగిన్, బట్ వన్స్ ఐ పిక్ ద ర్యాకెట్ ఐ రియలీ లవ్ ద స్పోర్ట్. అండ్ దాని తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ క్రికెట్ చాలా తక్కువ చూసాను, కానీ చాలా తక్కువ. ఇది ఏ వయసులో జరిగి ఉంటుందండి? 11 years ఏజ్. అప్పట్లో మీరు అంటే ఎక్కడ ట్రైన్ అయ్యేవాళ్ళు? మనకి లాల్ బహదూర్ స్టేడియంలో ఆడటం మొదలు పెట్టాను. అక్కడ హమీద్ హుసేన్ సార్ అని ఒక కోచ్ ఉండేవాళ్ళు. సో హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్ ఇన్ ది ఇనిషియల్ ఇయర్స్. అసలు బ్యాడ్మింటన్లో నాకు ఆ స్టేడియంలో ఆడేవాళ్ళు తప్పితే నాకు బయట ప్లేయర్స్ ఎవరు తెలియలేదు అసలు. అయినా కూడా ఐ జస్ట్ యూస్ టు లవ్ ద స్పోర్ట్స్, ఐ జస్ట్ ప్లేడ్ ఇట్. సో అండర్ 10s అట్లా ఆడటం ఏం జరగలేదు అప్పట్లో? అండర్ 10s ఆడలేదు. మై ఓన్లీ టోర్నమెంట్ యాక్చువల్లీ నేను నేషనల్ లెవెల్లో ఆడింది వాజ్ అండర్ 12 నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సర్చ్ కాంపిటీషన్, NSTC అని చెప్పి 85లో దే స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఢిల్లీ. సో దట్ వాజ్ మై ఫస్ట్ టోర్నమెంట్ విచ్ ఐ వెంట్. అక్కడ కంట్రీ వైడ్గా ప్లేయర్స్ని సెలెక్ట్ చేశారు. 13th నుంచి 18th స్పాట్లో 15th స్పాట్ వచ్చింది నాకు అక్కడ. మీ స్కూల్ తరఫున సపోర్ట్ ఏమన్నా ఉండేదండి టు ప్లే? నాకు యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. అంటే సెయింట్ పాల్స్ వాజ్ మై స్కూల్. ఎస్పెషలీ మై టీచర్స్ వర్ వెరీ సపోర్టివ్. సో ఆల్మోస్ట్ రోల్ నెంబర్ స్కిప్ చేసి చదివేవాళ్ళు టీచర్స్ అనమాట. రోల్ నెంబర్ 19 ఉండేది నాది. సో 18 ఒకటి, 20 ఒకటి చేసేవాళ్ళు. 19 ఎలాగూ రాడు కదా అని చెప్పి. సో చాలాసార్లు టోర్నమెంట్ గెలిచి వచ్చేవాడిని, రాలేదు, హోంవర్క్ చేయలేదు అని చెప్పి బయట నుంచి పెట్టేవాళ్ళు క్లాస్లో. సో అప్పుడు అనౌన్స్మెంట్లు వచ్చాయి, గోపి వన్ దిస్ టోర్నమెంట్ అని. అప్పుడు అరే పర్లేదు రా అని టీచర్స్ చెప్తాం. ఇట్ వాస్ గ్రేట్. తర్వాత ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండిందండి? ఇంట్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు మీ ఇనిషియల్ ఫోరే? అసలు బ్యాడ్మింటన్ ఆడిన దీనికి కారణం మోస్ట్లీ ఇంకా ఇంట్లో 100% సపోర్ట్ ఉందని కాబట్టే ఆడగలిగాను. దాంట్లో మదర్స్ సపోర్ట్ వాజ్ ట్రిమండస్. అంటే ఆఫ్కోర్స్ డాడీ, ఫాదర్ వాజ్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, కానీ మదర్ కంప్లీట్ సపోర్ట్. అంటే వాట్ ఎవర్ వీ నీడెడ్ she was always there. She was always there. Father was always there. మీకు ఇంతగా సపోర్ట్ చేసిన మదర్ను మీరు తను ఎంతగా ఇష్టపడతారు, ఎంతగా చూసుకుంటారు, అది మీ మదర్ మాటల్లోనే విందాం ఇప్పుడు. చిన్నప్పటి నుంచి గోపికి నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ. అదే ఇప్పటికీ మేబీ 30 years తర్వాత అయినా 35 years అయినా సేమ్ అటాచ్మెంట్ ఇప్పటికీ ఉంది. యాక్చువల్గా నేను పేషెంట్గా ఉండి హాస్పిటల్లో
చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు నాకు గోపి రూమ్లో ఉండి యాక్చువల్గా ఎంత హెల్ప్ చేసేవాడంటే వాళ్ళ ఫాదర్ కూర్చుంటే రాత్రిపూట నిద్రపోతారేమో డాడీ అనేసి పగలు రాత్రి తనే కూర్చుండేవాడు. నాకు పక్క రూమ్లో ఒక ఆవిడ వచ్చి నన్ను అడిగింది, యాక్చువల్గా మీ సన్న మీ డాక్టరా అనిపిస్తుందండి, అట్లా చేస్తున్నాడు మీ అబ్బాయి డాక్టర్ లాగా అనేసి. సో నాకు చాలా గోపికి నాకు ఉన్న అటాచ్మెంట్ కూడా ఇది కూడా ఒకటి నాకు చాలా గుర్తుండిపోయే విషయం. పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారు అని అడుగుతూ ఉంటాం ఇప్పుడు, కానీ ఇది రివర్స్లో మీరెంత చేశారో అని మీ అమ్మగారి మాటల్లో ఈరోజు వింటున్నాం మనము. సో యూ హ్యావ్ రెసిప్రొకేటెడ్ మోర్ దెన్ enough. For what my parents have done, I think దాంట్లో 0.5% కూడా చేశానని నేను అనుకోవట్లేదు. ఇనీషియల్ స్టేజ్లో మీ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఏదైనా గేమ్ ఉందా? నేను 11th and 12th మనకి ఆంధ్రాలో టిపికలీ ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రొఫెషనల్ కోర్సులు ఇవి, ఎస్పెషలీ బ్రదర్ కూడా ఐఐటి వెళ్ళిన తర్వాత 11th and 12th ఐ వాజ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. స్టిల్ ఇంకా ఆ సగం మైండ్ స్పోర్ట్ అనేది కెరియర్ లాగా కాకుండా ఒక గేమ్ అంటే ఆడి ఏదో దీనివల్ల ఇంకా ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుందో అట్లా అని కోటా, స్పోర్ట్స్ కోటా కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు two things which have happened. One is I finished off 11th and 12th అయిన తర్వాత ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాశాను. దాంట్లో 45 మార్క్స్ పాస్ మార్క్స్, నాకు 38 వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ సచ్ ఏ బ్లెస్సింగ్ దట్ ఆ రోజు ఏదన్నా కలిసి ఇంకొక 2 మార్కులు 2 క్వశ్చన్స్ ఏవో కరెక్ట్ చేసి ఉంటే ఇంజనీరింగ్కి వెళ్ళిపోయేవాడిని, నా బ్యాడ్మింటన్ పక్కకు పెట్టేవాళ్ళు. So I feel very fortunate. ఆ రోజు ఎగ్జామ్ ఫెయిల్ అవటం was one of the biggest blessings. మీకు ఫార్చునేట్, కంట్రీకి ఫార్చునేట్. సో నాకు అలా అనిపిస్తుంది, బికాస్ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఫన్నీ నౌ. దెన్ ద సెకండ్ థింగ్ ఇస్ యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ మెన్ అందరికీ టిపికలీ జాబ్ అనేది ఒకటి ఇస్ అ వెరీ బిగ్ నీడ్, బికాస్ వీ స్పెండ్ ఆ బెస్ట్ ఇయర్స్ ఏదైతే అందరు నార్మలీ మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకుంటారో వాటిలో మేము ఆర్ట్లకి స్పెండ్ చేస్తాం. సో ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉండాలి అని చెప్పి అందరూ, ఎస్పెషలీ పేరెంట్స్, హ్యాడ్ దిస్ బిగ్ డిజైర్ అనమాట. సో వెన్ ఐ టర్న్డ్ 18, మై మదర్ సెంట్ అప్లికేషన్స్ టు ఆల్ కార్పొరేట్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ Tata Steel at the age of 18. 18 years. So that actually changed and said, okay, ఇప్పుడు కంఫర్టబుల్గా బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, ఏం లేకపోయినా ఒక జాబ్ అయితే అంటే బేస్డ్ ప్యూర్లీ ఆన్ యువర్ స్పోర్ట్స్. So that was these are two instances which I think were very important. సో ఇనీషియల్ ఇయర్స్లో మీకు కోచ్ ఎవరు ఉన్నారండి? ఓవరాల్గా నా కెరియర్ మొత్తం చూసుకున్నట్లయితే నాకు ఐ స్టార్టెడ్ ఆఫ్ హమీద్ హుసేన్ సార్ అని చెప్పి, హీ వాజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్. ఆయనతో 85లో స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ ద కోచ్ ఆల్మోస్ట్ టిల్ 89. దెన్ 90-91 ఐ హ్యాడ్ ఆరిఫ్ సార్ అని చెప్పి, హీ వాజ్ వన్ పర్సన్ హూ రియలీ ఇన్స్టిల్డ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఆడాలి అని చెప్పి. అండ్ దిస్ వాజ్ ఆల్సో ద టైమ్ వెన్ 11th 12th అయిపోయి ఫస్ట్ ఇయర్ బిఏ. సో హీ వాజ్ వెరీ సపోర్టివ్, వెరీ హార్డ్ వర్కింగ్ కోచ్, తన సపోర్ట్ 100%. దెన్ ఓవర్ ది ఇయర్స్ ఆల్మోస్ట్ 95కి దెన్ ఐ వెంట్ టు ది ప్రకాష్ పడుకోన్ అకాడమీ బెంగళూరులో. ఈ మధ్యలో నాకు ఒక చైనీస్ కోచ్ ఉండేవాళ్ళు, whom the government of India had called for 2 years. Tana support and there are 91 and 92, 95 Prakash Academy, and 99 lo I moved from there, and Ganguli Prasad and Cheppi, another coach mana Telugatne, he was in Sai Bangalore, and he was very very supportive. So overall I was very fortunate that I had the best of coaches, good coaches all the way who really supported me. తర్వాత ఇనీషియల్ ఇయర్స్లో మీరు ఎవరితో ఎక్కువ ఆడేవాళ్ళు? మీ రైవల్స్ ఎవరున్నారు, ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రైవల్స్? వెరీ ఇన్స్పిరేషనల్ వాజ్ మన దగ్గర ప్రవీణ్ అండ్ మనోజ్ అని చెప్పి ఇద్దరు ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ వల్ల దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దెన్ my batch of players, there were about 8-10 players who were very good. Now let us hear what your friend has to say about this. నేను గోపిచంద్ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ వి బోత్ ప్లేడ్ బ్యాడ్మింటన్ ఫర్ ఏజెస్ టుగెదర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఆ డెడికేషన్, ఆ సిన్సియారిటీ,
unnecessarily he doesn't while away his timing actually. After breaking his leg, one winning an All England championship is not a joke. Winning a national or a state championship itself, it's like, you know, way above your reach actually. Kani itanemo, he broke, he took a completely off from the badminton for almost about 8 months to 1 year. Then he has practiced with us all the crutches and things and all. సో మీ ఇంజరీ గురించి చెప్పండి, ఎప్పుడు జరిగింది ఇది? యాక్చువల్లీ ఇది నేషనల్ గేమ్స్ పూనాలో. ఏ ఇయర్లో జరిగిందండి? ఇట్ ఈస్ 94 ఇన్ జనవరి. ఓకే, 94లో జరిగింది. యాక్చువల్లీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను సీనియర్స్లో I was ranked number 1 in the country. I won the previous national ranking event. And అది కూడా ఫైనల్ సాయంత్రం మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఆడాలి, డబుల్ సెమీఫైనల్ ఆడేటప్పుడు జరిగింది. అండ్ జరిగినప్పుడు తెలియదు, మోకాల్కి తగిలింది, చిన్న ఇంజురీనే. గేమ్ అట్లే ఆడుతూ పోయారంట మీరు? నిజమేనా? పడ్డాను. పడిన తర్వాత ఇంకొన్ని పాయింట్స్ అయితే గెలవచ్చు అని చెప్పి హోప్ ఉండింది. కానీ ఇంకొక పాయింట్ నుంచోని కొంచెం వెయిట్ వేసేటప్పటికి ద నీ జస్ట్ వెంట్ క్రాక్డ్. సో ఇంకా పడిపోయాను, ఐ కుడెంట్ గెట్ అప్. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న సర్జరీ అని చెప్పారు, ఒక వారం 10 రోజులు పడుతుందని. బట్ వాట్ హీ డిడ్ంట్ టెల్ మీ వాజ్ ఇట్ టుక్ మీ అబౌట్ 8 months టు రికవర్ అండ్ గెట్ బ్యాక్. కానీ అప్పుడు నీ సర్జరీస్ అయ్యి ఎవరు వెనక్కి వచ్చి ఆడలేదు. అండ్ మైన్ వాజ్ ACL టేర్ అండ్ నీకి విచ్ వాజ్ ఎ మేజర్ సర్జరీ. దాంతో 94లో ఐ హ్యాడ్ సర్జరీ. దెన్ కేమ్ బ్యాక్ అండ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఇన్ 96 ఐ హ్యాడ్ అనదర్ ఇంజరీ అండ్ వెంట్ బ్యాక్ అగైన్ ఫర్ అనదర్ సర్జరీ. అండ్ అరౌండ్ 97 వెంట్ బ్యాక్ అగైన్ ఫర్ అనదర్ సర్జరీ. హౌ డిడ్ యూ ఓవర్కమ్ అండి? అంటే అంత పెయిన్ ఒకటి, ఫస్ట్ అయితే మీరు ఇంకెప్పటికీ ఆడలేరు, బ్యాడ్మింటనే ఆడలేరు అని చెప్పారట. సో ఆడడమే కాకుండా దాని తర్వాత వరుసగా మీరు గెలుచుకుంటూ వచ్చారు నేషనల్ ఈవెంట్స్. అంటే ఎవ్రీ టైం అంటే నేను నడుస్తున్నప్పుడు ఆరే ఈయన కుంటున్నాడు, ఆడలేడు, లేకపోతే ఆ పెయిన్ వస్తుంది, నీ సర్జరీ అయ్యి ఎవరు ఆడలేరు, ఇలా టిపికల్ చిన్న చిన్న కమెంట్స్ అటు ఇటు వినిపించాయి. సో ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు హియర్ ఎ కమెంట్ లైక్ దట్, ఐ యూస్ టు గో చల్ వీళ్ళని ప్రూవ్ చేయాలి రాంగ్. ఇట్స్ జస్ట్ యూస్ టు బి ఛాలెంజ్. వాజ్ అ లాట్ ఆఫ్ ఎ రిబల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. నేను లేదు. అండ్ ఆల్సో నాకు ఇంటర్నల్లీ ఏంటంటే నాకు వేరే ఏమి నాకు అంత హ్యాపీనెస్ ఇచ్చినవి ఏం లేవు లైఫ్లో. సో ఐ రియలీ వాంటెడ్ టు ప్లే ఫర్ దట్ అండ్ ఫర్ మై ఓన్ సెల్ఫ్ ప్యాషన్ ఫర్ ద గేమ్. And luckily I had the support of my parents, the support of friends. జరిగినప్పుడు ఎప్పుడు అబ్బా ఇంకెందుకులే మానేద్దాం అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఐ విల్ కమ్ బ్యాక్ 100% అండ్ లెట్స్ సీ ఎన్నైనా పర్లేదు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పర్లేదు, ఐ విల్ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని ఒక మొండిగా ఉండేవాడిని. అండ్ లక్కీలీ దట్స్ వాట్ హెల్ప్డ్. దాని తర్వాత మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఆడారండి? మై ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వాజ్ ఇన్ హైదరాబాద్. మన దగ్గర ఇండియా మలేషియా టెస్ట్ మ్యాచ్ అని ఒకటి జరిగింది. సో దాంట్లో 91లో విచ్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్. 92 ఐ ప్లేడ్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ వేర్ ఇన్ చైనా. సో ఫస్ట్ టైం మీరు ఫారిన్ సాయిల్ మీద ఆడింది. యాక్చువల్లీ first official event was Asian Championships 92, but 91 we went as a team to Malaysia, Singapore and Indonesia. 3 tournament circuit కి వెళ్ళాం. అంటే మన దేశం వదిలి వెళ్ళింది ఫస్ట్ టైం మీరు 91లో. ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్ అక్కడ? అంటే అక్కడ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చూసి మీకు అక్కడ వాజ్ ఎ వెరీ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రెస్టింగ్. నార్మలీ బ్యాడ్మింటన్ ఆడుకునే వాళ్ళం వెళ్ళిపోయాం. అప్పుడు టిపికల్లీ మన అట్మాస్ఫియర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేవి. అంటే ఈ రోజు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, అప్పుడు వెళ్ళినప్పుడు కోచ్ మేనేజర్లు వచ్చేసి పదండి ఏం ఆడతారు, పోదాం షాపింగ్కి వెళ్దాం, ఇక్కడైతే బాగా దొరుకుతాయి అని చెప్పి ఆ మోడ్లో ఉండేది. సో అన్నప్పుడు నేను లేదు మనం ఆడాలి, బాగా ఆడాలి అంటే ఒక 10 మంది అలా రూమ్లో కూర్చోన్నారు, అందరు సీనియర్ ప్లేయర్స్ అందరూ వీళ్ళందరూ చైనీస్ ఇంత పైకి ఎగిరి కొడతారు, వీళ్ళతో మనం ఏం గెలుస్తాంలే, పద వెళ్దాం అన్నారు. లేదు నేను ఆడతాను, వీళ్ళందరితో గెలుస్తా అని చెప్పి అందరితో గొడవ పడ్డాను అక్కడ. సో దే ఆల్సో చూసాంలే పోరా అని చెప్పి, బికాస్ ఐ వాజ్ ది యంగెస్ట్ ఇన్ ది టీమ్. సో నీకు తెలియదు, నీకే 2 ఏళ్ళ అయిన తర్వాత తెలుస్తాయి అని చెప్పి దే లెఫ్ట్ మీ. అండ్ దట్ ఐ టుక్ ఇట్ అప్ as a challenge. And that is, I never till the end of my career I remember that day when I took this up as a challenge. And I said no, I'm going to beat these guys and I'm going to get stronger and fitter అని చెప్పి అనుకున్నాను.
దట్ ఆ టూర్లో నాకు ఏదైనా గుర్తుంది అంటే ఆ ఇన్స్టెన్స్ ఒక్కటి చాలా క్లియర్గా గుర్తుంది. సో ద నెక్స్ట్ టైం మీరు ఎంత పెద్ద అంటే ద క్రౌనింగ్ గ్లోరీ ఇన్ యువర్ కెరియర్ చెప్పాలి అంటే ది ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్. సో మీ అనుభవం ఎలా ఉండిందండి అది గెలవటం? For any badminton player, it's like a dream. The All England is one of the biggest events. And నాకు ఎస్పెషలీ మనకి ఇండియన్స్కి అంటే ఐ వుడ్ సే ప్రకాష్ పడుకునే గారు, ప్రకాష్ won it in 80 and so many of us ఆ టైంలో అంటే అరౌండ్ నేను నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన గెలిచినట్టు గెలవాలి అని చెప్పి ఒక ఇది ఉండేది. అండ్ when I played the first tournament, I think All England was one of the important events. Of course, ee roju manaki we have something like the Olympics, which is important. We have a World Championships, but All England was very special. And adi gelichinappudu it took a lot of time to sink in. One, but really enjoyed that moment then, and today I feel very proud of that victory. అంటే మీకు గెలిచిన తర్వాత ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది చూడండి, సక్సెస్ హెస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిలియర్ ఇస్ అన్ ఆర్ఫన్. ఎంతమంది క్రెడిట్ తీసుకున్నారు దీనికి మీ గెలుపుకు? ఆనెస్ట్లీ అందరు సపోర్ట్ ఉండకుండా కూడా గెలవటం అనేది కష్టంగా ఉండేది. పీపుల్ హు హెడ్ ఆల్సో సెడ్ వీడు ఆడలేడు అన్నోళ్ళు కూడా దే కేమ్ అరౌండ్ అండ్ సెడ్ మాకు తెలుసు వీడు గెలుస్తాడని అని. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ థింక్ మనకి యాజ్ ఎ కంట్రీ ఆల్సో టు విన్ దట్ ఈవెంట్ ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ ఈవెంట్ అని నాకు ఈరోజు ఎలా అనిపిస్తుంది అంటే మన కంట్రీ నుంచి వెళ్ళి నేను గెలిచానని కాకపోయినా నేను గెలిచానని ప్రాబబ్లీ నాకు తెలిసిన వాళ్ళు ఏవో చెప్పుకోవచ్చు, లేకపోతే మన హైదరాబాద్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ ఫర్ మెనీ ఆఫ్ అస్ అరౌండ్ ద వరల్డ్ కానీ లేకపోతే మెనీ ఇంగ్లీష్ పీపుల్ ఎవరో ఇండియన్ గెలిచారు అని ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ ద స్పోర్ట్. అక్కడ మీరు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో యూ బీట్ అ చైనీస్ ఇన్ ద ఫైనల్స్. చైనీస్ వాళ్లకు అంత దే ఆర్ లీడింగ్ ఇన్ ద స్పోర్ట్ ఇన్ బ్యాడ్మింటన్, ఇన్ టేబుల్ టెన్నిస్, సచ్ గేమ్స్. దానికి కారణం ఏముంటుందంటారు మీరు? ఎందుకు నోబడీ ఈజ్ ఏబుల్ టు కమ్ అప్ టు దట్ లెవెల్? చైనా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 1980 వరకు వాళ్ళు ఏది స్పోర్ట్ ముట్టుకోలేదు. వెరీ ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు స్పోర్ట్ ఆడలేదు. And today, last Olympics, they were the number 1 medal winners. So, in these last 30 years or 40 years, వాళ్ళు చేసినంత ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళు చేసినంత సపోర్ట్ సిస్టమ్స్ కానీ వరల్డ్లో ఎవరూ చేయలేకపోతున్నారు. బ్యాడ్మింటనే మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఈరోజు మన కంట్రీలో ఒక అకాడమీ గురించో 2 అకాడమీల గురించో మాట్లాడితే అక్కడ వాళ్ళు ప్రతి ప్రావిన్స్లోనూ ఒక అకాడమీ, దానికి ఫీడర్ సెంటర్స్ ఫ్రమ్ ఎంటైర్ పాపులేషన్. అండ్ ఆ ఫెసిలిటీస్ కూడా వెరీ మోడర్న్ అండ్ టోటలీ గవర్నమెంట్ ఫండెడ్. సో అక్కడికి మనకి కంపీట్ చేస్తే మేబీ మనం ఒక 5% ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వర్క్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ వర్ గివెన్ అ ఛాన్స్ టు బీ ఇన్ ద సెలెక్షన్ కమిటీ ఆర్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ ద స్పోర్ట్స్ అథారిటీ, మీరు ఏం చేంజెస్ చేసేవాళ్ళం? నేషనల్ లెవెల్లో మనం అడిగితే 1 మ్యాండేటరీ స్పోర్ట్ ఫర్ ఎవ్రీబడి which is all compulsory. Students. All students have to play sport. Important. Every area, whichever is being constructed, 30 to 40% of the place needs to be left for schools and grounds and implemented strictly. Lunch hour ఒక 2 hours 3 hours చేస్తాను, చేసి వాళ్ళందరినీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ టైమ్ టు ప్లే యాక్టివ్ స్పోర్ట్ ఇన్ ది ఆఫ్టర్నూన్. 1 award ఆఫ్టర్ ది అదర్ చాలా కష్టపడతా ఉన్నారు. ఈ మధ్యలో మీకు లక్ష్మి గారితో పరిచయం అయింది. సో టెల్ us something about your ఆన్ కోర్ట్ అండ్ ఆఫ్ కోర్ట్ రిలేషన్షిప్ విత్ లక్ష్మి గారు. వెన్ డిడ్ యూ మీట్? ఎలా కలిసారు? ఎప్పుడు కలిసారు? లక్ష్మి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆల్మోస్ట్ 87-88 నుంచి తెలుసు. 2002 we got married. 2001 was the All England. దాని తర్వాత then I took her to my mother in 2001 end and she said okay. But initially she opposed? Nothing like it. Mother was very sweet. She was always very supportive. ఎవరంటే అది నాకేం ప్రాబ్లం లేదని. చాలా కాలం మీకు పరిచయం ఉండింది లక్ష్మి గారితో, కానీ బయటికి ఎట్లా రానివ్వకుండానే మీరు చూసుకున్నారు? ఎలా సాధ్యమైంది? మీరు పబ్లిక్ ఐలో ఉన్నారు చాలా మటుకు. ఆల్మోస్ట్
And she is a champion also. Yeah, there was hardly any time I was busy playing. ఆడేటప్పుడు నాకు ఇంకో పని చేయటం అనేది కష్టం. సో ఐ వాజ్ లైక్ రియలీ ఫోకస్. సో దే వుడ్ బి మేబీ ఐ విల్ స్పీక్ టు హర్ once in 3 months or once in 4 months. సో అట్లా ఉండేది. సో రియలీ ఇలా there was not like a relationship where we would go out or అట్లా అనేది ఏమి ఉండేది కాదు. సో I said we'll get married and then we got married అంతే. I'm sure our viewers want to hear the romantic side of you. Unfortunately there's not much. చాలా చిన్న వయసులోనే మీరు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కోచింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. 2002-2003 in fact I've had 3 surgeries on my left knee, and 2002 I had a surgery on my right knee which was more like an overuse injury because over the అంత గేమ్ రిలేటెడ్. సో కంటిన్యూస్ గా అన్ని ఇయర్స్ నుంచి లెఫ్ట్ నీని ప్రొటెక్ట్ చేయడానికి రైట్ లెగ్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఐ హ్యాడ్ టు గో త్రూ అనదర్ సర్జరీ విచ్ వాజ్ మోర్ లైక్ ఇది ఎప్పటికీ ఇంకా కొంచెం కొద్ది గొప్ప ప్రాబ్లం ఉంటుంది. సో ప్రొఫెషనల్ స్పోర్ట్ ఆడటం కష్టం అవుతుంది అని చెప్పి ద డాక్టర్స్ ఆల్సో డిసైడెడ్ దట్. సో అప్పుడు చాలామంది పిల్లలు వచ్చి వై డోంట్ యూ హెల్ప్ అస్ అవుట్ అట్లా, లేకపోతే ఈ స్ట్రోక్ వెళ్ళట్లేదు ఏం చేయాలి అని అట్లా అడగటం వల్ల చిన్నగా అలా స్టార్ట్ అయింది. ఈ అకాడమీ స్టార్ట్ అవ్వడం అంటే హూ వాజ్ ఐడియా వాజ్ ది స్టార్ట్ చేయడం? ఇన్ఫ్యాక్ట్ నాకు ఆడేటప్పుడు ఎప్పుడు అనిపించేది అరే మన దగ్గర కూడా ఇలాంటి సిస్టమ్ ఏదన్నా ఫెసిలిటీ ఏదన్నా ఉంటే మనం విల్ డూ మచ్ బెటర్ దెన్ దమ్ అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఒకటి, అండ్ ఆల్సో అలాగే మన దగ్గర కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని ఒక ఇష్టంతో ది అకాడమీ కాన్సెప్ట్ వాజ్ దేర్. అండ్ లక్కీలీ వన్స్ ఐ వన్ ది ఆల్ ఇంగ్లాండ్ ఐ హ్యాడ్ దట్ విజన్, అండ్ I was also lucky that we were able to build this whole academy. Poor children and children from middle class families, వాళ్ళకి యాక్సెస్ ఉంటుందా? వాళ్ళు కెన్ దే ఈరోజు bear that cost? It's very good. Some of the players whom we support, అంటే మనకి ఒక ప్లేయర్ ఫండింగ్ చూసుకున్నట్లయితే టిపికలీ ఆన్ 3-4 మేజర్ హెడ్స్. వన్ ఇస్ దేర్ స్టేయింగ్ ఎక్స్పెన్స్, వన్ ఇస్ వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, అలాగే వాళ్ళకి కోచింగ్ ఎక్స్పెన్స్, వాళ్ళ కిట్టింగ్ ఎక్స్పెన్స్, అండ్ ఇంపార్టెంట్లీ షటిల్ కాక్స్ విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. వీటిల్లో సమ్ ఆఫ్ దెమ్ వి టోటలీ గివ్ దెమ్ ఫ్రీ కోచింగ్. అండ్ ఇలాంటి ప్లేయర్స్ ఇద్దరు మనకి ఈరోజు ఇండియాకి జూనియర్ లెవెల్లో ఆడటం జరుగుతుంది, వరల్డ్ టాప్ ర్యాంక్స్లో ఉన్నారు. అండ్ అలాగే ఎవరన్నా వేర్ అబౌట్ 50% ఆఫ్ ది కిడ్స్తోని we have a total waiver of fees. So ila we have a lot of kids whom we support totally, and whom we take care of entirely. We want to ensure that they turn world class at the academy, and finances are not really a సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందండి? హౌ డు యూ టేక్ దోస్, అంటే మీకు ఎట్లా తెలుస్తుంది వీళ్ళు? మనకి టిపికలీ బయట ఏదైతే టోర్నమెంట్స్ అవుతాయో మనకి నేషనల్ లెవెల్ లేకపోతే స్టేట్ లెవెల్, అక్కడి నుంచి వి పిక్ సమ్ ఆఫ్ ది ప్లేయర్స్ ఎవరైతే టాలెంటెడ్ అనిపిస్తారో. అలాగే కొంచెం మంది వచ్చి డైరెక్ట్లీ అప్రోచ్ అవుతూ ఉంటారు. వీ హ్యావ్ ఎ టెస్టింగ్ అండ్ దెన్ వీ టేక్ సమ్ ఆఫ్ దీస్. మన దగ్గర టిపికలీ ద వే థింగ్స్ ఆర్, మనకి స్పోర్ట్స్ ఫండింగ్ స్పోర్ట్స్ అవసరం లేదు, ఇదేది హౌసెస్ కట్టాలి, ఎస్ మనీ, వాటర్, హాస్పిటల్ కట్టాలి, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. బట్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ I think sport is very, very important, and we need to really focus on sport and physical activity. Otherwise a young population of India, man anta proud ga young India, young and sick India is no good. And unfortunately I don't see our policy makers making any decision on these kind of things which are very, very important. మీరు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటాను, ఎందుకంటే మీరు యూ రిఫ్యూజ్ టు ఎండార్స్ క్యాంపెయిన్ ఫర్ కోలా. ఎప్పుడైతే ఈ ఆఫర్ వచ్చిందో అప్పట్లో ఆ అమౌంట్ కూడా మీకు ఒక పెద్ద అమౌంట్ లాగా అనిపించి ఉంటుంది, కానీ యూ టర్న్డ్ ఇట్ డౌన్. నేను పర్సనలీ తాగంది I don't want to endorse it. It's a more very personal decision, and this also wouldn't have come out. It almost నేను చేసిన ఒక 6 months 7 months కి తర్వాత బయటకు వచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ పర్సనల్ డెసిషన్. ఇంట్లో వాళ్ళకి ఒక 2-3 తప్పితే ఎవరికి, ఎందుకంటే నలుగురికి తెలియాలి ఈ విషయము. కేవలం డబ్బుల కోసము ఏది పడితే అది ఎండార్స్ చేయకూడదు అన్న మెసేజ్ కూడా ఉంది ఇందులో. చాలా మంది సెలబ్రిటీస్ మనం చూస్తూ ఉంటాం స్పోర్ట్స్లో కానివ్వండి, ఎక్కువ క్రికెట్లో, తర్వాత ఫిల్మ్ స్టార్స్,
వాళ్ళకి ఆ డబ్బులు అవసరం లేదు అయినా కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ థింగ్ రియలీ. వాట్ ఈస్ యువర్ ఐడియా అబౌట్ స్పోర్ట్స్ ఏ విధంగా కమర్షియలైజ్ అవుతా ఉందో? మీకు దాన్ని చూస్తుంటే బాధ కలగదా ఎప్పుడైనా? స్పోర్ట్స్ని ఒక్కటి పిన్ పాయింట్ చేయకపోకుండా, ఎందుకంటున్నా అంటే టుడేస్ జనరేషన్ ఇఫ్ యూ లుక్ అట్ ఆల్ ప్రొఫెషన్స్, మనకి దిస్ కెన్ బి సెడ్ అబౌట్ సినిమా, సోషల్ వర్క్, పాలిటిక్స్, ఇట్ కెన్ బి సెడ్ అబౌట్ ఎనీ ఫీల్డ్. స్పోర్ట్స్ మెన్కి ఈ కంపేర్ చేసుకుంటే మనకి ఎవరైనా ఎంబీఏ చేశారో, ఇంజనీరింగ్ చేశారు, వాళ్ళకి సెక్యూర్ లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళు సెక్యూర్ లైఫ్ స్టైల్ ఉంటుంది. 50 ఏళ్ళకి వాళ్ళు 20 ఏళ్ళకి ఎంత సంపాదిస్తారో, 25 ఇయర్స్కి ఎంత జాబ్లో జాయిన్ చేసేటప్పుడు 10,000 శాలరీ వస్తే, వాళ్ళు 50 ఇయర్స్ అయ్యేటప్పుడు వాళ్ళకి ₹1,00,000 వస్తుంది. డజన్ ఇంక్రీ విత్ ఏజ్ దే గెట్ బెనిఫిటెడ్ మోర్ బికాస్ దే హవ్ స్టడీడ్ అట్ ఎ యంగ్ ఏజ్. స్పోర్ట్స్మెన్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ కెరియర్ స్పెన్ ఈ రోజు, రేపు ఏమవుతుందో తెలియదు. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. సో దర్స్ మోర్ రీజన్ టు మేక్ ఇట్ కమర్షియల్, మేక్ యాజ్ మచ్ మనీ యాజ్ ఇట్స్ పాసిబుల్ టుడే. తీసుకుందాం, రేపటి గురించి మనకేం తెలియదు. సో స్పోర్ట్స్ మెన్ కమర్షియల్గా ఆలోచించడం వెనక సెక్యూరిటీ ఈజ్ అ బిగ్ ఇష్యూ. సో అందుకని ఐ వోంట్ బ్లేమ్ స్పోర్ట్స్ మెన్ ఫర్ బీయింగ్ కమర్షియల్ అండ్ ఆల్సో మనకి స్పోర్ట్స్ ఫర్ బీయింగ్ కమర్షియల్. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, మామూలుగా స్పోర్ట్స్, మిగతా స్పోర్ట్స్ చూసుకోండి, హాకీ, క్రికెట్ ఇలాంటివి వాటికి ఎక్కువగా ఫారెన్ కోచెసే అపాయింట్ చేస్తున్నారు. అంటే మన దేశంలో అంత మటుకు కోచెస్ లేరని అనుకోవాలనా మరి? ఐ వుడ్ సే 2 things. వన్ ఇస్ మనకి ఆ కల్చర్ ఆఫ్ కోచింగ్ అనేది ఇంకా రాలేదు, అండ్ మన రెస్పెక్ట్ ఫర్ ది ఫారెన్ స్కిన్. సో వాళ్ళు ఏదని చెప్తే కరెక్ట్, మనం కలోనియల్ మైండ్ సెట్ లోనే ఉన్నాం మనం. సో ఫారిన్ కోచ్ చెప్పాడంటే కరెక్టే అవుతుంది, మన కోచ్ చెప్పా కరెక్ట్ కాదు అని. సో ఆ కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అండ్ ఆల్సో బయట కంట్రీస్ నుంచి కోచెస్ రావటం వల్ల ఇంకో బెనిఫిట్ అంటే ఈ లోకల్ పాలిటిక్స్, లోకల్ రీజనలిజంలు, క్యాస్ట్ ఫీలింగ్స్, లేకపోతే రిలీజియస్ ఫీలింగ్స్, లేకపోతే సెగ్మెంట్స్ అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని చెప్పి, లేకపోతే రీజనల్ కానీ లేకపోతే స్టేట్ ఫీలింగ్స్, దీనికి దూరంగా ఉంటారు. వాళ్ళకి అందరూ ఒకటే, అందరూ ఇండియన్స్. వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి ఇట్ విల్ ప్రాబబ్లీ టేక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇన్ దట్ టైమ్ అట్లీస్ట్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. దట్ వే ఇట్స్ బెనిఫిషియల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో అందుకని వాళ్ళు చెప్పింది జెన్యున్గా టక్మని చెప్పేస్తాం. మన దగ్గర మళ్ళీ అసోసియేషన్స్ వల్ల ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇన్ ఎ వే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెరిట్ ఇన్ బ్రింగింగ్ ఫారెన్ కోచెస్. It needs to be a right combination. In the end, I would say it needs to be a right combination because we always can't depend at the highest level. Because ee roju world level andartho gelavali ante we cannot do it with foreign coaches because although they might do a very professional job, their heart may not be for India winning. That's true. So which can only be with an Indian coach. Okay. So andukani manam వాళ్ళ మీద డిపెండ్ టోటలీ కాకుండా మనం వాళ్ళని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకునే అవసరం ఉంది. ఇప్పుడు కొంచెం మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. ఎలా, హౌ డు యూ స్పెండ్ యువర్ టైం? నాకు టిపికలీ డే మొత్తం బ్యాడ్మింటన్తో సరిపోతుంది. ఐ గెట్ అప్ ఎర్లీ అండ్ బై ద టైమ్ ఐ కమ్ బ్యాక్ ఇట్స్ అబౌట్ 7 o'clock in the evening. I sleep early. I sleep around 9:30. I like music and especially on traveling times atla I love reading as well. So what do you read? ఎట్లాంటి పుస్తకాలు ఇష్టపడతారు? నాన్ ఫిక్షన్, ఎనీథింగ్. తర్వాత మ్యూజిక్ ఏమి ఇష్టపడతారు ఎక్కువ? తెలుగు మ్యూజిక్, ఫిల్మ్, క్లాసికల్ హిందీ, క్లాసికల్. భీమ్సేన్ జోషి is my favorite singer. So do you play any instrument? No. Or sing? I wish I would. I wish I could. One instrument and one game for every child. That would be lovely. పిల్లలు ఇద్దరు కూడా, ఇద్దరు పిల్లలు కదండి, వన్ బాయ్ అండ్ వన్ గర్ల్. గాయత్రి అండ్ సాయి విష్ణు. సో ఇద్దరు కూడా అండర్ 10 ఆడుతూ ఉన్నారని విన్నాను. స్టార్టెడ్ ప్లేయింగ్ అంటే నాకు కూడా ఇట్స్ ఈజియర్ టు సీ దెమ్ ఇఫ్ దే ఆర్ ఎట్ ది అకాడమీ. సో ఇద్దరు కూడా బ్యాడ్మింటనే చూస్ చేస్తారా కెరియర్, లేకపోతే అమ్మాయి మన దీపికా పడుకోనేలా ఫిల్మ్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఏమంటారు మీరు? ప్రకాష్ సార్ ఆల్సో వాంటెడ్ హిస్ డాటర్ టు ప్లే. దీపికా ఆడేది, బట్ వెన్ షీ వాజ్ అబౌట్ 10 years I used to call her model అని చెప్పి అప్పుడే చిన్నప్పటి నుంచి, బికాస్ షీ వాజ్ ఆల్వేస్ ద టాల్ ల్యాంకీ మోడలింగ్ లాగా ఉండేది. మీరు బెంగళూరులో ఉన్నప్పుడు షీ వాజ్ దట్ 9-year-old kid. ఓకే, ఆడేది అప్పుడు ఆడేది. మన ఇష్టం కాదు, పిల్లలకి వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళు ఆడాలి అనుకుంటే
I think we can support them again, especially sport, because sport is very tough. Sport typically the kind of sacrifices you need to So make. unless you have that passion in the game, it will Yeah. not work out. You need to spend so many hours every day, and even beyond that, అంటే మనకి ఆడినప్పుడే కాకుండా బయట కూడా పార్టీస్ కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ కానీ టైంకి పడుకోవాలి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇట్ విల్ బి ఎ బిగ్ ఛాలెంజ్ టు కంటిన్యూ స్పోర్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఇనేట్ ప్యాషన్ ఫర్. ఇప్పుడు లక్ష్మి గారు ఏం చేస్తున్నారండి? తను షీ టూ ఇస్ అ ఛాంపియన్, ఇజంట్ ఇట్? బట్ She doesn't play as much. She helps me with the academy, of course. But she is working, so she has a job which she. Oh, apart from the Yeah. badminton. Yes, she works. She works in Bharat Petroleum. Okay. So she has a good job in the which keeps her occupied, and the kids occupied. Her job and the kids keep her occupied for the entire day. No, I didn't know about her job. I wanted to ask you, ఆ అమ్మాయిలకు పెళ్ళైన తర్వాత ఇంకా కెరీర్, ఇట్లాంటి స్పోర్ట్స్ కెరీర్ అంటూ ఉంటే అది ఇంకా ఎండ్ అవుతుందా అని. బ్యాడ్మింటన్ పరంగా కానీ మనం మిగతా స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ జాబ్స్ విచ్ ఇన్ సమ్ కార్పొరేట్ ఆర్ ది అదర్స్. సో అలా ఉంటాయి, కానీ మనకి చాలా తక్కువ మందికి ఇలా కోచింగ్ ఫీల్డ్లో కానీ లేకపోతే స్పోర్ట్ రిలేటెడ్ ఫీల్డ్లో వచ్చి మళ్ళీ వర్క్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా కలిపి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ మధ్యకాలం. సంజయ్ శర్మ గారు, అంటే ప్రీవియస్లీ ఆయన కూడా కోచ్ అనుకుంటాను, ప్లేయర్ అండ్ కోచ్. సో అది చాలా ఫ్యాన్ ఫేర్ మధ్య రిలీజ్ అయ్యింది. ఆమిర్ ఖాన్ రిలీజ్ చేశారు దీన్ని. దాని రెస్పాన్స్ ఎలా ఉన్నిందండి బుక్కు? I think it's, I believe, very good. In fact, they've done very good sales, and basically for many years నేను ఆడినంత కాలంలో చాలాసార్లు నేను చాలా లైఫ్లో ఇన్స్టెన్సెస్ నేను బయటికి చెప్పలేదు. బట్ ఈ యంగర్ ప్లేయర్స్కి ఎస్పెషలీ ఈరోజు, సిన్స్ మనకి లాస్ట్ 10 yearsతో పోల్చుకున్నట్లయితే ఈరోజు ఫెసిలిటీస్ ఆర్ ఫార్ బెటర్. అయినప్పటికీ వరల్డ్ లెవెల్లో చూసుకున్నట్లయితే మనకి ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. ఇలా ఉండినవి ఈ ఫెసిలిటీస్, ఇలా ఉండి నా ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ వీ కేమ్ అవుట్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్, అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది అన్న టైప్లో ఫీల్ కాకుండా యూ జస్ట్ నీడ్ టు బీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ కమ్ బ్యాక్ అన్న కాన్ఫిడెన్స్తో ఉంటాను ఉద్దేశంతో ఐ కైండ్ ఆఫ్ షేర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు ద బుక్. गोपीचंद जी बहुत ही एक कमाल के स्पोर्ट्समैन हैं हिंदुस्तान के, एक आइकॉन है, स्पोर्टिंग आइकॉन है हमारे कंट्री के. तो उनकी ज़िंदगी के बारे में उन्होंने लिखा है, उनकी ज़िंदगी की कहानी उन्होंने हम सब के लिए लिखी है. तो उनका बहुत बहुत शुक्रिया, क्योंकि गोपीचंद जी एक इंस्पिरेशन है हम सब के लिए. जो आज का यूथ है, जो आज के बच्चे हैं, जो जिनका झुकाव स्पोर्ट्स की तरफ है, उन सब के लिए गोपीचंद जी एक इंस्पिरेशन है. तो लिहाजा ये किताब पढ़ के बच्चों को, यूथ को एक और इंस्पिरेशन मिलेगा. తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని అనుకున్నారా? ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ హైదరాబాద్ లాంచ్ వాజ్ డన్ బై గీతా రెడ్డి గారు, మినిస్టర్ గారు, అండ్ షీ వాజ్ ఆల్సో సజెస్టింగ్, అండ్ వి విల్ డూ ఇట్ ఇన్ తెలుగు. ఇప్పుడు మీరు ట్రైన్ చేసే ఒక అమ్మాయి సైనా గారు, తను ఏమంటారో ఇప్పుడు విందాం. Gopi sir was a great player before, and he has won so many tournaments. And after that, in 2003, when he became a coach, then he made so many players start performing at the international level. I think always from his childhood till today, he's been I think working so hard with badminton that he really loves badminton so much that he only wants to produce champions. And I'm so lucky to have him, because in India we hardly have any coaches who has done so well, and it's really great for me as well as India that some great coach had come forward and done so well for badminton, and he's opened such a big academy in Hyderabad. And I think it's hardly I think you'll see in India anyway that badminton is taking it's becoming so popular, and I think it's all because of his hard work that badminton is coming up so well. సో దోస్ వర్ లవ్లీ వర్డ్స్ ఫ్రమ్ సైనా. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే ఒలింపిక్స్ సంగతి చెప్పండి. 2012 ఒలింపిక్స్ యాజ్ అన్ ఇండియన్ టీమ్ చూసుకుంటే డెఫినెట్లీ సైనా విత్ హర్ పర్ఫార్మెన్సెస్, రీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్ డెఫినెట్లీ అ మెడల్ ప్రాస్పెక్ట్. అలాగే మనకి జ్వాల అండ్ అశ్విని అండ్ ఆర్ మిక్స్డ్ డబుల్స్ ఆఫ్ జ్వాల అండ్ డిజు, ఈ 3 ఈవెంట్స్లో నాకు తెలిసి డెఫినెట్లీ ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఒకటి అప్పుడు ఫామ్ చేసింది. మేజర్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ వాస్ టు ప్రమోట్ వరల్డ్ పీస్ అండ్ యూనిటీ.
కానీ స్పోర్ట్స్ ఈరోజు నిజంగా అలా చేస్తుంది అంటారా? ఎక్కువ ఇటువంటి రైవలరీ పెరుగుతూ ఉందా, లేకపోతే ఇన్ ఎ వే చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఆల్దో వి మైట్ ఎట్ లెవెల్ సే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు ఇట్ మైట్ లుక్ లైక్ ఎ రైవలరీ, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ప్లేయర్స్ కమరాడరీ, అంటే ఇప్పుడు మాకు పాకిస్తాన్ టీం బ్యాడ్మింటన్ టీం వాళ్ళు కానీ లైక్ మన అకాడమీకి వీ హ్యాడ్ ఏ 12-member Pakistani team come and train for 2 weeks. They had asked us and we said okay. So atla there's a lot of friendship which happens through sport. So as a country we feel so strong only when we play sport. National integration point of view at least, it's integrating sports integrates people అనేది is 100% true, especially మన దేశానికి అయితే 100% true. సో అందుకని స్పోర్ట్స్ ఇస్ గ్రేట్. మీరు చాలా మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాతో షేర్ చేసుకొని చాలా విషయాలు మాకు చెప్పారు. ఇంకా మన సాక్షి ప్రేక్షకులకు ఇంకా ఏమన్నా మీ వైపు నుంచి ఏమైనా మెసేజ్? ఐ థింక్ ఇట్స్ బిన్ వండర్ఫుల్ మీతో మాట్లాడటం. స్పోర్ట్ అనేది ఇస్ వెరీ వైటల్, ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ వీలైనంత వరకు చిన్న పెద్ద అని చూసుకోకుండా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు అయితే రోజు 1 గంట సేపు ఫిజికలీ ఏదో ఒకటి ఆడటం ఇస్ ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు అయితే వారానికి అట్లీస్ట్ ఒక 4 సార్లు ఒక 45 minutes to 1 hour వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయగలిగితే ఇట్స్ వండర్ఫుల్. అండ్ స్పోర్ట్ అనేది ఒట్టి పిల్లల వరకు మాత్రమే పరిమితం కాదు, ఇది ఆడుకోవటం అనేది ప్రతి ఒక్కరూ చేయొచ్చు అండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ మెసేజ్ ప్రతి ఒక్కరూ విని పాటిస్తారని ఆశిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.